హాయ్ అండి. ఇవాళ కాబూలీ శనగలు కూర చూపిస్తాను. సింపుల్గా ఉల్లి వెల్లి ఏమీ లేకుండా ఒట్టి కొబ్బరి. చూడండి రండి. ఇగో చూడండి, ఒక చెక్క కొబ్బరి, ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, మెంతులు, 4-5 మిరియాలు, ఒక 6 పచ్చిమిర్చి, ఒక టమాటా. ఇంతే. ఇవన్నీ రుబ్బియడం. 2 టమాటా, ఒక దుంప, ఒక 2 పిడికిలు ఇగో కాబూలీ శనగ నానబెట్టేసి శుభ్రంగా ఉడికించేసాను. ఒక 5 సీటీలు కొట్టించేసాను. ఇవన్నీ కలిపి ముద్ద నూరేస్తాను. ముద్ద నూరేసాను. ఇగో కొంచెమే నూనె, ఇందులో ఎక్కువ నూనె కూడా వేయను. ఒక దుంప సన్నంగా తరిగి వేసాను. కొంచెం వేచుతాను. ఇది వేచాక కొంచెం వేగాక ముద్ద నూరాను కదా, ఆ ముద్దంతా వేసి బాగా వేచాలి. పచ్చివే రుబ్బాను కదా అన్నీ, ఇంకా ముద్ద వేసి బాగా వేస్తాను. బాగా పెరుగు వేయాలి. పెరుగు వేసి వేసిన ఇగో ఈ ముద్ద వచ్చింది అన్నీ. ఇవేమో 3 పిడికిళ్ళు అనమాట శనగలు, కాబూలీ శనగలు, చోళా. ఈ దుంప వేస్తున్నాను. ఒకటే దుంప తరిగాను. ఇగో ఈ ముద్ద వేసాను. బాగా వేచాలి. ఆ పచ్చి పోయిన వరకు వేచాలి. చూశారు కదా, ఇలా బాగా వేచాక చూపిస్తాను. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం ఇగో ఒక్క బగారాకు వేయాలి. మంచి వాసన. ఇది బాగా వేగింది, పచ్చిపోయినట్టు వాసన వస్తుంది మనం వేచుతూ ఉంటే. ఇగో 2 చెంచాలు పెరిగేసాను. ఇప్పుడు ఈ పెరిగేసి కూడా కొంచెం సేపు వేచుతాను. ఆ పులుపంతా అందులో కలిసేటట్టుగా ముద్దలు. అడుగు అంటకూడదు, అంతవరకే వేచాలి. ఇగో చూసారు కదా, ఇది బాగా వేగింది, పచ్చిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసులు నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోసి బాగా ఉడకనిద్దాం. చూసారు కదా, ఇగో నూనె కొంచెమే వేసాను కదా, మీదకి నూనె తేలేటట్టుగా ఉడకనివ్వాలి. ఈ శనగలు ఉడికించాను కదా, 8 గంటలు నానబెట్టి 5 సీటీలు కొట్టించి ఉడికించాను. ఇగో ఇది బాగా ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో ఇది వేసి శనగలు వేసి బాగా ఉడకనిద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీ టేస్టీ చోళా. దగ్గరగా ఉడకనిద్దాం. ఉడికాక చూపిస్తాను. చూసారు కదా, దగ్గర పడ్డాది. ఇగో దగ్గరగా ఉడికాక ఒక గిన్నెలో తీసాక చూపిస్తాను. అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, గిన్నెలో తీసాను. చూసారా, సింపుల్గా ఇందులో ఉల్లి వెల్లి అల్లం ఏమీ లేకుండా